కానీ ఇంకో పార్టీ కానీ పార్టీ ముఖ్యం కాదు తేడా. ఈరోజు చంపింది రెంట్లే ఏ ఊరు ఆ ఊరే కదా ఇది. సేమ్ అన్నగా దీన్ని సేమ్ అదే ఊరు కదా ఇది. వేరే కులాన్ని టార్గెట్ అని కదా జరిగింది ఏం చెప్పండి. సీనో నేను చెప్తున్నా ఓపెన్ అప్ అవ్వండి. కప్పెట్టొద్దు ఎవరు కూడా. కప్పెడితే కులానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అది నేను తప్పు చేయని నువ్వు చేయని ఎవరే చేయని పార్టీ కాదు తేడా. ఎవరు తప్పు చేసిన వాడి గురించి మాట్లాడండి. జరిగిన వాస్తవాలు మాట్లాడండి. నేను చెప్పేది ఏంటంటనా ఎవరైతే నిన్న మధ్యాహ్నాన్ని బాగున్నాడు ఇవాళ సాయంత్రానికి కోసుకొని హాస్పిటల్కి ఎట్ట తీసుకొస్తారో ఏం జరుగుతుంది ఆ కేసులో? నేను చెప్పేది ఏంటంటే ఉన్నారు వాళ్ళు ఏది కమ్యూనిటీ ఏమన్నా దాని వెనక ఎందుకు జరుగుతుంది దాళ్ళు? ఎందుకంటే పెద్దోళ్ళు ఉంటారు. మీరు చెప్పింది ఓకే అన్న, కానీ తమ్ముడు నువ్వు చెప్పు, నువ్వే చెప్పావు. ఇప్పుడు నిన్న వాడు సంపిపారొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు క్రిమినల్ గా. వాడు వాళ్ళ బ్లడ్డే క్రిమినల్ బ్లడ్ అబ్బా. చంపారు ఆయన్ని. ఒకళ్ళు చేసిన తప్పు లేదని దాని వెనక నేను చెప్పేది దాన్ని ఓపెన్ కాలేకుంటారు కదా. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు సాయి ఎమ్మెల్యే ఇంట్లో జరిగిందని. చెప్పనండి, ఎమ్మెల్యే ఇంట్లో పరిష్కారం కోసం 3 సార్లు పోయారు కదా. మరి ఏమైంది? అది ఎందుకు పరిష్కరించాలా? పోలీసు వాళ్ళు ఎందుకు చర్య డబ్బు ఎగ్గొట్టాడు మీద కేసు పెట్టి వాళ్ళు లోపల జరగదు కదా. ఇది ఎందుకు కేసులు పెట్టలా మీరు? ఇప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది. వెంకటేశ్వర చెప్పినట్టు సపరేట్ చేస్తున్నారు. కాపులు వస్తే నేను పని చేయను, కాపులంతా పక్కకి వెళ్ళిపోండి, వాళ్ళని దగ్గర ఇవ్వకండి. ఇన్సిడెంట్ జరిగితే జరిగింది కాబట్టి మాట్లాడతారు. అడుపు మండిపో నలుగురు సాగు బతుకులు ఉన్నారా? మన ఓటు అనే దాన్ని వాడుకొని మనం మనసులో పెట్టుకొని మనం చేయాల్సింది చేస్తాం. ఓకే అని చెప్పేది చెప్పులతో జనసేన చేసినా చేయండి. పొలాన్ని ముందుకు రాండి. ఆయన గురించి మాట్లాడుతున్నా నా ఇంట్లో జరిగిన సమస్య నేను పరిష్కరించాలా నన్ను తిట్టండి. ఇప్పుడు సాయి చెప్పాడు, నాకు కూడా తెలీదు, వేరే వాళ్ళు చెప్పారు. ఉదయం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే ఇంట్లో సిట్టింగ్ జరిగింది. మరి ఎందుకు పరిష్కరించాలి? ఆయన అధికార పార్టీలో ఉండి అంటే వాళ్ళు రెగ్యులేనా? వీళ్ళు పనిచేయాలి కాకుండా వీళ్ళు రెగ్యులేట్ చేసేవాళ్ళుగా. పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ఇటువంటిది భవిష్యత్తులో జరగకుండా రిప్రజెంటేషన్ తయారు చేయండి. కులం ఎవడైనా ఏ పార్టీ అయినా సరే పెట్టుకోండి. అయిపోయింది. అన్న చెప్పినట్టు మేము పెద్దోళ్ళు ఉన్నారు మాకు అన్నారు. మీకంటే పెద్దోళ్ళ కంటే పౌరుషాలు ఉన్నాయి మాకు.